అయ్యో ఏమైంది కోడలా ఎందుకు ఎడతాను? అత్తమ్మ చెల్లి ఇప్పుడే ఫోన్ చేసింది, అన్న వస్తున్నాడు ఇంటికి నన్ను తీసుకెళ్ళడానికి. దాని కొరకు ఎందుకు ఎడతాను కోడలా? అన్నకు ఏమైనా సంబంధాలు వస్తానేమో దాని గురించి చెప్పిపోతే అందుకు రావచ్చు. సంబంధం గురించి కాదత్తమ్మ, విడాకులు తీసుకోవడం గురించి ఇంటి పెద్ద మనుషులు పంపిండట. వాళ్ళందరూ నిర్ణయం తీసుకున్నారట. అన్న వచ్చి నేను తీసుకెళ్తా అని చెప్తున్నాడు ఇప్పుడు. ఏంటి కోడలా అసలు వానికి పిచ్చి గిట్ల లేచిందా? విడాకుల కొరకు వానికి పెద్ద మనుషులు పంపిణేందుకు మీ అన్న ఎందుకు వస్తాండు? అదే అత్తమ్మ, ఇప్పుడు అన్న వచ్చి నన్ను ఇంటికి తీసుకుపోతానంటే విడాకులు ఇచ్చి నన్ను ఆయన వేరు చేద్దామనే కదా. అసలు ఏం జరుగుతుంది అత్తమ్మ? ఆగు కూడా లాగు, నువ్వు ఏడవకు. వానితో మాట్లాడదామంటే వాడు 5 నిమిషాలు ఇంట్లో ఉంటలేదా? మరి విడాకులు ఏంది, వాని కథ ఏంది? వచ్చినాక మాట్లాడదాం ఆగు. అయ్యో నా జీవితం పాడు అనమాట. ఆయన చెప్తాను పోయినాడు, ఇటు అన్నేమో వచ్చి తీసుకుపోతా అంటాడు. అసలు ఏం చెప్తాలో నాకే అర్థమైతే లేదు. ఆగు కూడా లాగు, నువ్వు ఏడవకు. ఆగు, వాడు వస్తాడు మన సంగతి చెప్తావు, నువ్వు ఏడవకు. ఏంద్రా నువ్వు ఎటువైనవరా? నీ సంగతి ఏంద్రా అసలు? మా వాళ్ళ ఇంటికి విడాకులు చేసుకుంటున్నాను పెద్ద మనుషుల తోలేమంటే ఎందుకురా నువ్వు? ఏందా అమ్మ మరి నీ ఇన్ని రోజులకి చెప్పేటి అని జోకులు అనుకుంటానే? బరాబరి దాంతో విడాకులు తీసుకునే నేను. దాంతో నాకు సంసారం చేసిన అసలు ఇష్టమే లేదు, అర్థమవుతుందా? దాని ముఖం చూస్తుంటే నాకు పిచ్చెక్కినట్టు అవుతుంది. అందుకే బాబు మామ ఉన్నో మా సంతోష్ గారిని పంపించిన, వాళ్ళు మాట్లాడిళ్ళు బరాబరిగా విడాకులు తీసుకురాక నేను ఊకునేదే లేదు. ఏంద్రా గిట్ట చేస్తానో అసలు? నువ్వు తాగినా తందాలా అయినా కానీ ఏమన్నా అంటాందారా కోడలు? నిన్ను ఒక్క మాట అంటాందారా? నువ్వు ఇష్టం వచ్చినట్టు చేస్తాను. అమ్మ మా మొగుడి పిల్లల మధ్యలో 100 గొడవలు జరుగుతాయి, అర్థమవుతుందా? అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తెలుసు నేను ఎందుకు విడాకులు తీసుకుంటాను, అర్థమవుతుందా? దాన్ని అడుగు, అది మొత్తం చెప్తుంది. నువ్వు నలుకుట్లా నా ఏడతానమేందే? చేసేటాన్ని చేసుకుంటా ఏడతాను, నీకు తెలియదా ఎందుకు విడాకులు తీసుకుంటాను? అదేనండి, నేను తప్పు ఎక్కినా క్షమించండి అడిగినా కదా. మీరు మారిపోతే మంచిగా జాబ్ చేసుకుంటా అన్నారు, ఇప్పుడు విడాకులు అంటున్నారు. ఎందుకంటే ఇట్లా చేస్తున్నారు? మరి ఏం చేయాలి? నీ నల్లికుట్ల ముఖాన్ని చూసినా నిన్ను అసలు నువ్వు నాకు గుర్తుకొచ్చినా నాకు మొత్తం అంతా మెదడు మొత్తం సైక్ అవుతుంది. అందుకే కదా మరి నాకు దూరంగా ఉన్నా అని చెప్పేసి నేను అనేది. నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే నేను అంత ప్రశాంతంగా ఉంటాను ఎప్పుడో చెప్పినా. నాకు నీతో విడాకులు ఇస్తేనే అప్పుడు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఏమండి, నేను చేసిన ఒక్క తప్పుకి నేను కొన్ని లక్షల సార్లు మీకు సారీ చెప్పినా కదండి, అయినా మీరు మారినట్టే మారి మళ్ళీ ఎందుకు ఇట్లా వేస్తున్నారు? ఇగో సంగీత, నీకు ఒక్కటి చెప్తానా, నువ్వు వినే. ఇక నేను సంతోషంగా ఉండాలని చెప్పేసి నువ్వు కోరుకుంటే నా నుంచి దూరంగా వెళ్ళిపో. నీకు నాకు విడాకులు ఇచ్చేసాయి, అప్పుడు మాత్రమే నీ సంతోషంగా ఉంటా. లేదా ఇక జీవితాంతం గిట్లనే తాక్కుంటా, నీ ముఖం చూసుకుంటా మొత్తం గిట్లనే పిక్చర్లా ఉంటా. ఇక నేను ఈ బాధ భరించలేను అనుకో, తప్పటిక ఏ రైలో ఏ బండో చూసుకొని దాని కింద పడి సత్తా, అంతే తప్ప ఇక నేను మాత్రం లైఫ్లో బాగుపడను. నీ ముఖం చూసుకున్నాను రోజులు నేను ఇట్లనే ఉంటాయి. ఏంటండి అట్లా మాట్లాడుతున్నారు? అత్తమ్మ చూసినా చచ్చిపోయేంత టార్చర్ అవుతున్నాను అండి నేను మీకు. అదేనా మరి, అదే నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు నాతో ఉంటా అంటే నేను చచ్చిపోతా అనే నిర్ణయం తీసుకున్నా అంటేనే అప్పుడే నీకు అర్థం కాలేదు నువ్వు అంటే నాకు ఎంత ఇష్టం ఉన్నదో నీ పైన. అందుకే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, అప్పుడు నేను ప్రశాంతంగా ఉంటా. ఊకో కోడలు, నువ్వు ఏడవకు. ఏంద్రా కొడుకు ఇట్లా ఎందుకు చేస్తాను? వాళ్ళ చెల్లె ఫోన్ చేసిందట, శివాట తీసుకుపోని వస్తాండట. నువ్వు వద్దని చెప్పరా వస్తే? అబ్బా అమ్మ, ఎంత మంచి వార్త చెప్పినవే. రాని నా బామ్మడిది రాని వచ్చి దాన్ని తీసుకొని పోయి నీ అమ్మ నా దరిద్రం మొత్తం పోయింది అనుకుని ఈ రోజుతోటి. లేకడమో కదా, నువ్వు ఇంట్లో పోయి నీ బట్టలు అవి ఇవన్నీ చదువుకొని మీ అన్న వచ్చుతారా, మీ నాతో వెళ్ళిపో బా. నా కడుపులో నువ్వు జడ పుట్టినావు కదరా, ఏడవకు కోడలా. అయ్యో మళ్ళా రక్తం వస్తుంది. ఏం చేయాలి అమ్మ, నాకు కూడా దాంతో విడిపోవాలని లేదు, దాంతో ఉంటానని చెప్పేసినది. కానీ నేను ఎక్కువ రోజు బతకనే, అందుకే కదనే దాంతో గోళ్ళు పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళి పంపిద్దాం అనుకుంటానా. బిడ్డ అన్న ఇంకా వస్తాడు, ఒకసారి ఫోన్ అన్న చేయకపోయినావు బిడ్డ? వస్తానుగా వచ్చి తీయరాదే అమ్మ, అన్న బండి మీద ఉన్నట్టున్నాడు, ఫోన్ ఇప్పుడు ఎందుకు తీ? అక్క అట్లా చేసినావు కానీ బిడ్డ, మీ వల్ల అన్న ఘోరంగా బాధపడతాడు బిడ్డ. అవునే అమ్మ, అనవసరంగా దగ్గర దాకా వచ్చిన సంబంధాన్ని అక్క విషయం చేయబట్టి మర్చిపోయినా. అదే బిడ్డ, బావ అక్క మంచిగా ఉంటాను అనుకున్నారు, వాడు పెళ్లి చేసుకుందామన్న వరకే ఇట్లా. అదే అమ్మ, మనకు వచ్చిన సంబంధం మంచి సంబంధమే. ఒకసారి నాన్నని వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడమంటే అయిపో. ఏం మాట్లాడమంటావు బిడ్డ? అల్లునుకుని బిడ్డకు గొడవలు అవుతానాయట, విడాకుల దాకా పోయిందట అని తెలుసుకోరా వాళ్ళు? నువ్వు చెప్పింది కూడా నిజమే అమ్మ. ఇప్పుడు మనం కొన్ని రోజుల దాకా సైలెంట్గా ఉండడే మంచిది, లేకపోతే ఉన్న సంబంధం పోతుంది. అదే బిడ్డ, ఒక్క మాట నువ్వు నాకు చెప్పినా మంచుకుంటు కదా, మంచిగా కలిసి ఉండేటోళ్ళు ఇంత దూరం వచ్చే. అమ్మ ఇట్లా అవుతుందని అక్క అనుకున్నదా? ఎంతమంది టాబ్లెట్లు వేసుకోలేదా, ఎంతమంది పిల్లల్ని కానీ లేదు, అయినా దానికి ఆచారంగా అట్లా ఉన్నది, అట్లా అయింది. ఏమో బిడ్డ, మన ఇంటి మీద ఎవరి కండ్లు పడ్డాయో ఏమో, ఇల్లంతా ఆగమాగమైంది అడివి.
ఇక అమ్మ ఇప్పుడు నువ్వైతే ఏం బాధపడక, ఎట్లాగో అన్న పోయిండు కదా అక్కని తీసుకురావడానికి. కొన్ని రోజులైనాక అన్ని సెట్ అయితే మళ్ళీ అందరం మంచిగా కలిసిమెలిసి ఉంటాం.